రావాలి. కుమార్ బ్రదర్ ఎక్కడ ఉన్నారు? మేము డ్యాన్స్ ఆడము, ఏం కంగారు పడవుతుంది. డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. నక్షత్రం మ్యూజిక్ ఇంకా పెట్టవద్దండి, డిస్టర్బ్ చేయవద్దు. నక్షత్రము కనిపించింది. ఆ నక్షత్రము యేసుక్రీస్తు యొక్క నక్షత్రం. ఆ నక్షత్రము యెరూషలేము మీదగా ఉన్నది. జ్ఞానులు అది చూసుకుంటూ అక్కడ చేరుకున్నారు. యేసయ్యకు కానుకలను అర్పించారు. 3 విధములైన గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు. వచ్చిన వారు కొందరు, ముగ్గురు కాదు కొందరు. వారు బంగారమును, బోలమును, సాంబ్రాణి. ఏం భయపడదండి, కొట్టను మిమ్మల్ని. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. బంగారం, బోలము, సాంబ్రాణి. చెప్పండి మరి. బంగారం. ఈ 3 గిఫ్ట్ అర్థము 3 ముక్కలు చెప్తాను బాగా. బంగారం అన్నది యేసు ప్రభు వారి యొక్క డివినిటీ, దైవత్వమును చూపిస్తుంది. యేసు పరిశుద్ధమైన బిడ్డ. ఆయన పరిశుద్ధుడు, పావనుడు, పాపమునకు వ్యతిరేకముగా జీవించువాడు. ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు. ఆయన పాపం అంటే తెలియదు, ఆయన పాపము చేయలేదు. కనుక ఆయన యొక్క దైవత్వము అందులో కనబడుతుంది. అందుకే జ్ఞానులు వారు బంగారమును సాదృశ్యముగా సమర్పించారు. ఇది దైవీకమైన బిడ్డ. రెండవది బోలము. బోలము దేనిని చూపిస్తుందంటే క్రీస్తు యొక్క మరణమును, ఆయన పాతి పెట్టబడమును చూపిస్తుంది. బోలం. యేసు ప్రభు వారు మనందరి కొరకు ఏం కావాలి? మరణించాలి. యేసుక్రీస్తు మనందరి పాపము కోసం ఆయన మరణించాలి, పరిశుద్ధముగా, కల్వరి శిలువ మీదగా. శిలువలో. సో యేసయ్య మనలను రక్షించడానికి ఆయన చేసిన త్యాగం అమ్మో మామూలు కాదు. అది చాలా అద్భుతమైనది. అది వివరించడానికి నా వల్ల కాదు. అది నాకు మాటలు లేవు. అన్స్పీకబుల్, ఇమ్మెషరబుల్. మూడవది వాళ్ళు సమర్పించిన కానుకల్లో మూడవది ఏమిటంటే సాంబ్రాణి. సాంబ్రాణి ఇట్లా నిప్పు మీద వేస్తే పొగ ఎట్లా పోతుంది? పైకి పోతుంది. యేసయ్య పుట్టాడు, పరిశుద్ధుడుగా మరణించాడు కల్వరి శిలువలో. ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినం ఆదివారం ఆయన ఏం చేశాడంటే సజీవుడుగా తిరిగి లేచాడు. వావ్, లేచాడు. ప్రపంచంలో ఏ సమాధి తెరవబడలేదండి. ఓన్లీ వన్ జీసస్. జీసస్ యొక్క సమాధి మాత్రమే నేటి వరకు తెరవబడి ఉంది. కరముల తట్టి దేవునికి స్తోత్రం ఇద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ప్రతి పాపిని రక్షించడానికి ఆయన మరణించాడు, పాపము లేకుండా పరిశుద్ధుడుగా. ఆయన సజీవముగా తిరిగి లేచాడు. ఆయన భూమి మీద నుండి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఎస్, దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? పాపులమైన మన కోసం చేశాడు. భూమి మీద పుట్టే ప్రతి శిశువు పాపములో పుడుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పాపములోనే ప్రతి బిడ్డ పుడుతుంది. పాపము లేకుండా పుట్టే ఒకే ఒక శిశువు ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పాపం లేకుండా పుట్టాడు. కారణం, ఆయన కన్యక గర్భములలో ఆయన వచ్చి 9 నెలలు ఉండి ఆయన ఏం చేశాడు? పుట్టాడు. అందుకే యేసులో పాపం లేదు. ఆయనకు పాపం అంటే తెలియదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఎవరైనా ఒకరు బైబిల్ చదువుతారా? అనసూయ సిస్టర్ ఎక్కడ ఉన్నారు? తెల్ల రండి మరండి. ముందు రావాలి. వెనకాల ఏడో ఉన్నావు నువ్వు, ముందు రావాలి. ఆలస్యంగా వస్తే లాభంలే. దేవుని కార్యములు బాగుంది. ఒక సినిమా థియేటర్కి సినిమా చూడడానికి ఫస్ట్ వస్తున్నారు. క్యాచ్ మై పాయింట్.
రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కోసం క్యూలో పడతా ఉన్నారు. హలో, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? దేవుని కార్యములలో ఆలస్యముగా మనం వస్తున్నామంటే అది మనకు బ్లెస్సింగ్ కాదు, నెగ్లిజిబుల్, నిర్లక్ష్యము అని బైబిల్ చెప్తుంది. దేవుడు మనలను రక్షించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారును పంపెను ఉంది. ఇన్ ఇంగ్లీష్ ప్రాపర్ టైం, ఆన్ టైం, ఎగ్జాక్ట్ టైం. పరీక్షకి ఎట్లా పోతామండి? లేటుగా పోతామా? పోయి చూడండి, మేడ బట్టి బయటికి తోసేస్తారు. పరీక్షకి పోండి లేటుగా, ముందు పోతాం కదా. ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. దీనికి లేటుగా రాకూడదు. మనం లేటుగా వస్తున్నామంటే నెగ్లిజిబుల్. రక్షణ గురించి మనకు అవగాహన లేదు, అవేర్నెస్ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు. రక్షణ గొప్పదిని బైబిల్ చెప్తుంది. రక్షణ ఏం చెప్తుంది? గొప్పది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందురు అని బైబిల్ చెప్తుంది. వాట్ ఎ గ్రేట్ సాల్వేషన్, హౌ డార్ యూ. మీరు ఎందుకు అది నిర్లక్ష్యం చేస్తున్నారు? నో, మీరు నిర్లక్ష్యం చేస్తే అంతేనా, మా నరకం పోతామని. ఇంత ఖర్చు పెట్టి ఈ కూడిక చేస్తున్నామంటే తమాష కాదు, ఏదో గిఫ్ట్లు ఇచ్చుకొని పోయేది కాదు. ఇది వాల్యుబుల్ మీటింగ్, ఇట్స్ ఎ ఇంపార్టెంట్ మీటింగ్. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు మనతో కూడా. ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరము పాపములో పుట్టగా పాపిష్ఠులైన మనలను దేవుడు రక్షించడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది రోమా 3:23లో, ఏ భేదముడు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ ఆర్ సిన్నడ్. నాలో పాపము లేదని ఎవరైనా చెప్పినారంటే అబద్ధం. దేవుడు అబద్ధికుడు అవుతాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అదే రోమా 3:10లో ఇలా ఉంది. ఇందులో గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందులో నువ్వు వస్తావు, నేను వస్తా, అందరూ వస్తా. నువ్వు వస్తా, నేను వస్తా, అందరూ వస్తా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవునిని వెతుకువారు ఎవరును లేడు. బాగా ఉంచండి, ద వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి. అట్లయితే ఆ లిస్ట్లో మనం అందరూ వస్తాం. 200కు అధికమైన దేశస్తులు ఉంటే అందరూ వస్తారు. అన్ని మతాలకు చెందిన వాళ్ళు వస్తారు, అన్ని కులానికి చెందిన వాళ్ళు వస్తారు. నో బాల్, ఏమాత్రం డిఫరెన్షియేట్ లేదు. అందులో అందరూ వస్తారు. ధనవంతులు వస్తారు, ధనికులు వస్తున్నారు, బీదవాడు వస్తున్నాడు, భిక్షకుడు వస్తున్నాడు, తెల్లవాడు వస్తున్నాడు, నల్లవాడు వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. స్త్రీ లింగ భేదం లేకుండా ఆడవాళ్ళు, పురుషులు అందరూ వస్తారు. దీంట్లో చిన్నపిల్లలు వస్తారు, యవనస్తులు వస్తారు, వృద్ధులు వస్తారు, అందరూ వస్తారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, అందరూ. నొక్కి చెప్తున్నా, అందరూ, ఆల్ ఆర్, అందరూ. అందుకే దేవుడు మనకు గొప్ప రక్షణను ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. బీ కేర్ఫుల్. ఆ రక్షణను మనం నెగ్లెక్ట్ చేయడం. ఇక్కడ ఆటలు ఆడవచ్చు, డ్యాన్స్ చేయవచ్చు, అన్ని కార్యం చేయవచ్చు. బట్ సాల్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాపి ఏం పాడతాడు? డి మైనర్. ఒక పాపి ఏం పాడతాడు? చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప
కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. జిగటగల ఊపిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగటగల ఊపిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు యేసయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నిన్ను వెలివేసిన, నిన్ను మరువలేని ఒకడు ఉన్నాడు, ఇమ్మానుయేలుని యేసు. ఆమేన్, హల్లెలూయా. బంధువులు స్నేహితులు త్రోసివేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, స్నేహితులు తోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు మరువలేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. పడదాం అందరూ, చాలునయ్యా శబ్దముగా నాకు చాలునయ్యా, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా
కృప నాకు చాలునయ్యా. మనుషులను రక్షించడానికి దేవుడు చేసిన కార్యం నేను ఇప్పుడు ఒక డెమో చూపిస్తాను. అందుకే ముగ్గురిని పిలిచాను. ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి, కొత్తగా ఉండేవారికి, అన్యులకు ఇది అర్థం కాదు. వారి కోసమే ఈ డెమో నేను చూపించబోతున్నా. మనిషిని రక్షించడానికి దేవుడు చేసిన కార్యములలో తిరియేక దేవుడు అంటే మనకు ముగ్గురు దేవుడు అట్లాంటి బహువచనములు ఉన్న దేవుడు కాదు, ఏకైక సత్య దేవుడు. ఆమేన్. అద్వితీయ సత్య దేవుడు. మనకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎట్లా ఉన్నాడంటే ముగ్గురుగా ఉన్నారు. ఎట్లా ముగ్గురు ఉన్నారు? బ్రదర్ ముందు నిలబడండి. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. త్వరగా రండి, టైం వేస్ట్ చేయదు. పర్వాలేదు దేవునికి స్తోత్రం. ఫస్ట్ నిలబడి. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవుడు ఒక్కడే, మనిషికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఇప్పుడు మనం చూస్తున్న దేవుడు ఒక్కడే. థ్యాంక్ యూ జీసస్. దేవుడు బ్రదర్ అండి, ఈయన వెనకాల నిలబడింది. దేవుడు ఒక్కడే. మీకు అట్లనే ఒకరే కనిపిస్తున్నారా? ఇంకా కొంచెం మరుగ్గా ఉండండి. ఎస్, ఇప్పుడు ఈ యాంగిల్లో మీరు చూస్తే దేవుడు ఒక్కడే. ఒకరే కనిపిస్తున్నారు, రైట్? మీకు ఇప్పుడు ముగ్గురు ఉన్నారనేది తెలుసు, అది ఆలోచన చేయవద్దండి. దేవుడు ఒక్కడే. The Bible says there is only one God, only begotten Son. He is Jesus. ఆయనే యేసు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే తిరియేక దేవుడు అంటున్నా. బైబిల్లో ఆ పదం లేవు. బైబిల్లో లిటరలీ ట్రినిటీ ఆఫ్ గాడ్ అనేది లేదు. బట్ దేవుడు ఒక్కడే, కానీ అందులో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారంటే పాపము చేసి శాపములో కురుక్కుపోయి జీవితం నాశనం అయిపోయి గోతిలో వారు చికటగల దొంగ ఊబిలో పడి చచ్చబడి ఉండగా వారిని రక్షించడానికి ఈ తిరియేక దేవుడు అంటే ఏకైక దేవుడు, పరలోకము నుండి కంటికి కనబడని అదృశ్యమైన దేవుడు, ఇన్విజిబుల్ గాడ్, కంటికి కనబడని ఆ అదృశ్యమైన దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలను రక్షించడానికి ఒక గొప్ప ప్లాన్ చేశారు. అంటే వీరు ఈ దేవుడు మనలను కలగజేశాడు. నేల మట్టితో మనలను కలగజేశాడు. మన యొక్క స్కిన్ మీరు చూడండి, ఇది మట్టి. ఈ స్కిన్ చూడండి, ఈ రంగు మట్టి. రేపు ఇది చనిపోతే మనం దేంట్లో పాతి పెడతాం? మట్టిలో నుండి వచ్చిన వాడు మట్టికే తిరిగిపోతాడని బైబిల్ చెప్తుంది. లాస్ట్ మన క్లైమాక్స్ అంతే కదా. మనం ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, మనము గవర్నర్గా, ప్రెసిడెంట్గా ఉన్నా, గొప్ప బిల్ గేట్స్గా ఉన్నా, లాస్ట్ క్లైమాక్స్ ఏమిటంటే మట్టిలో పోయి పడుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినాం. మట్టిలో నుండి తీయబడినావు కనుక నువ్వు మట్టిలోనే తిరిగిపోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో కాబట్టి ఎందుకు అలా వచ్చింది అని అంటే, దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు మహిమగల వాణిగా దేవుడు సృష్టించాడు. ఇందాక సహోదరి చదివింది, దేవుడు మహిమగల మనిషిగా సృష్టించాడు. ఆ మహిమను మానవుడు కోల్పోయాడు. దేని చేత? పాపము చేత. అంచేత ఈ పాపములలో చనిపోయిన ఈ మనుషులను రక్షించడానికి పరలోకమందున్న ఏకైక దేవుడు అనగా త్రియేక దేవుడు ఏం చేశాడు? ఈ మానవుణ్ణి మనమే కదా సృష్టించినాము. మనమే సృష్టించిన ఈ మానవానికి మనము ఎట్లా రక్షణ కల్పిస్తాము? పాపం చేసిన వాడు చావాలని బైబిల్ చెప్తుంది. రోమా 6:23 మనకు ఉంది. బైబిల్లో పాపం వలన వచ్చే జీతము మరణం. క్లియర్గా ఉంది. పావத்தின் சம்பளம் மரணம். வேதம் திட்டவட்டமாக மிகவும் தெளிவாக இப்படி தேவனுடைய வசனம் சொல்லப்பட்டிருக்கிறது. ரோமர் புத்தகத்திலே 6ஆம் அதிகாரம் 23வது వచనத்திலே పావத்தின் சம்பளம் మరణం. పాపం చేసిన వాడు చచ్చిపోవాలని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. చాలు, మరణము అని ఉంది. ఇప్పుడు ప్రతి మానవుడు చావాల్సిందే, ఎందుకంటే అందరూ పాపంలో పుడుతున్నారు కాబట్టి. ఆ స్వభావం మన బ్లడ్లో ఉంది.
అందుకే చిన్న పిల్లలను మీరు చెప్పండి, చిన్న పిల్లల్ని రాయ్ అట్లా చేయవద్దు, కూర్చో అని అంటే వాడు కూర్చోలేడు. తినవద్దు అని చెప్పి చూడండి, తింటాడు, మీ ముందరనే తింటాడు. కారణం ఏమిటంటే పాప స్వభావం పిల్లల్లో ఉంది. వాడు పుట్టకనే పాపం అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పడంలే, క్లియర్గా బయట పాపంలో పిల్లలు పుడుతున్నారు, అట్లయితే పాపంలోనే ఎదుగుతూ ఉన్నారు. మరి పాపం పరిపక్వం అయినప్పుడు ఏం చేస్తుంది? మన మరణానికి నడిపిస్తుంది. ఇట్లా మానవ జీవితం నాశనమైంది. కానీ ఈ దేవుడు మానవాన్ని సృష్టించేటప్పుడు పాపిగా సృష్టించలే, మంచిగా సృష్టించాడు, మహిమ గలవాణిగా సృష్టించాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ మహిమ వస్త్రమును కోల్పోయాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, అంటే పరలోకములలో ఇది జరిగేది పరలోకములలో. మనమే కదా ఈయన మనిషిని సృష్టించినాము. ఇప్పుడు మనం సృష్టించిన మనుషులు పాపం చేయటం వలన నాశనం అవుతారు కదా, వారిని మనం ఎట్లయినా కాపాడాలి కదా, ఎట్లా అని ఆలోచన చేసేటప్పుడు ఈయనలో ఉన్న రెండవ వ్యక్తి, వాక్యం అనే వ్యక్తి, ఈయనలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు ఇలా వచ్చాడు. ఈయన పేరు ఏమిటి? వాక్యము. హల్లెలూయా. యోహాను సువార్త 1:1 ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే బాగా ఉంచండి, ఆది యందు ఏముండెను? ఈయన ఎవరు? ఇప్పుడు ఈయన డేవిడ్ కదా, డేవిడ్ మర్చిపోండి. ఈయన ఎవరంటే డేవిడ్ కాదు, ఈయన ఎవరంటే వాక్యము, వాక్యమైన దేవుడు. చదువుమా, ఆది యందు. ఇప్పుడు ఆది యందు ఫస్ట్ ఏది ఉండింది? వాక్యము. అదేమిటి దేవుని యొద్ద? ఆ దేవుడు ఎవరు? వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అలాగైతే ఈయన ఎవరు? దేవుడు. వావ్, ఈయన ఎవరు? దేవుడు. ఎస్, క్యాపిటల్ జీ. ఇంగ్లీష్లో గాడ్ అనేది క్యాపిటల్ జీ, స్మాల్ జీ వేయకూడదు. స్మాల్ జీ అంటే దేవతలు అని వస్తుంది, డూప్లికేట్ అని వస్తుంది. ఒరిజినల్ ట్రూలీ గాడ్ అనేది క్యాపిటల్ జీ. మీరు టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ జీ టైప్ చేయాలి. మీరు వచ్చి గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ అనేటప్పుడు స్మాల్ జీ వేయకూడదు, క్యాపిటల్ జీ వేయాలి. క్యాపిటల్ జీ వేస్తే ఒరిజినల్ గాడ్ అని అర్థం. స్మాల్ జీ తెలియక మీరు వేసినారంటే డూప్లికేట్ అని వస్తుంది, అది దానికి వాల్యూ లేదు. బట్ ట్రూలీ గాడ్, ఈ దేవుని దగ్గర వాక్యం ఉండిందట. ఇప్పుడు ఇది నేను ఎట్లా చెప్తాను బాగా వచ్చండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము బ్రదర్ ఈయన వెనకాలపోండి. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ నిలబడండి, వాక్యం ఉంది, మీరు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడండి. తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనమే కదా మనుషులను సృష్టించాము, వారు పాపాత్ములు అయిపోయినారు కదా, ఆజ్ఞ అతిక్రమం చేశారు కాబట్టి పాపంలో పడిపోయినారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపం చేసిన వానికి నీతి ప్రకారం, న్యాయం ప్రకారం మనం జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. పాపం చేసిన వాడు ఖచ్చితంగా చావాల్సిందే. దేంట్లో చావాలి? వాడు నరక శిక్ష పొందాల్సిందే. అలా ఉన్న వారిని ఎలా రక్షించగలరు అని దేవుడు వాక్యముతో అడిగాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దేవునితో కూడా, వాక్యం దేవుని యొద్ద ఉండేను, తిరియేక దేవుళ్ళ ఈ దేవునితో అంటుంది వాక్యమైన దేవుడు, నేను మనుషులను రక్షించడానికి, నేను దేవుడుగా పోతే మనిషిని రక్షించలేను, నేను మనుషులు రక్త మాంసంలో ఉన్నారు కనుక నేను కూడా రక్త మాంసములలో వచ్చి మానవ జాతిని, మానవ కులాన్ని నేనేం చేస్తాను? రక్షిస్తాను. నేను పరలోకమును విడిచి భూలోకమునకు నేను వెళ్తాను అని ఈయన అన్నాడు. ఎవరు? వాక్యమైన దేవుడు. ఈయనకు పేరు లేవు, పేరే లేదు. ఈయన పేరు ఏమిటి? వాక్యము. హల్లెలూయా. ఇది అనగా ఈయన ఏమన్నాడు? నువ్వు మానవుడుగా పోతావా? నువ్వు మానవుడుగా పోతే ఒక స్త్రీ పురుషునికి నువ్వు పుట్టాలి కదా. అలా నువ్వు పుట్టినావంటే నువ్వు కూడా ఏమవుతావు? పాపిష్టి అవుతావు. ఎట్లా? అందుకే ఇందాక ప్రవచన వాక్యములలో మనం చదివినారు, ప్రసాద్ బ్రదర్, సింధు సిస్టర్ చదివినారు కదా, కన్యక ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. అందుకని దేవుడు అన్నాడు, నేను ఒక ఆలోచన చెప్తాను,
మనిషిని రక్షించాలంటే నువ్వు ఏం కావాలి? పురుషుని యొక్క బీజము, పురుషుని యొక్క స్పర్మ్ లేకుండా ఒక కన్యక గర్భములలో నువ్వు పోవాలి. ఈయన అన్నాడు, వాక్యమైన దేవుడు అన్నాడు, ఇది ఎట్లా సాధ్యము అన్నాడు. ఇప్పుడు తిరియేక దేవుడిలో మూడవ వ్యక్తి అంటే సెంట్రల్ నిలబడింది. సెంట్రల్ నిలబడింది. థ్యాంక్ యూ జీసస్. సారీ. ఈ తిరియేక దేవునిలో మూడో వ్యక్తి ఈయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన ఎవరు? హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, వాక్యమైన దేవుడు భూలోకముడు పోయేటప్పుడు కన్యక గర్భములలో నేను ఏం చేస్తాను? ఆయనను పంపిస్తాను అంటున్నాడు. ఈయన ఆ యొక్క మరియా అనేటువంటి కన్యక గర్భములలో పరిశుద్ధాత్మ సహాయముతో ఏం చేసిందంటే ఆ కన్యక మరియా గర్భవతిగా అయ్యింది. ఆ గర్భ సంచిలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాయువును ఊదగా క్రీస్తు యేసు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి ఏం చేశాడు? కన్యక మరియ గర్భములలో వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చదవండి. 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనములో చెప్పబడుతుంది. దాని కింద మీరు చూసినట్లయితే బైబిల్ ఉన్నవారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. హల్లెలూయా. వావ్, వాట్ ఎ మిరాక్యులస్ కన్సెప్షన్. బాగా గమనించండి. కన్యక అది ఎట్లా గర్భం ధరిస్తుంది? మెడికలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ గైనోకాలజిస్ట్ డాక్టర్ దగ్గర పోయి ఇది చెప్పండి, నవ్వుకుంటారు. అది ఎట్లానండి? ఒక స్త్రీ పురుషునితో ఇది లేకుండా ఎట్లా గర్భవతి అవుతుందంటే ఇట్ ఇస్ ఎ మిరాక్యులస్ కన్సెప్షన్. అందుకే దేవుడు ఈ ఒక మిరాక్యులస్ కార్యం చేశాడు. వావ్. అందుకే 2000 సంవత్సరములుగా క్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేయబడుతుంది. కరములు తట్టి దీనికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యారికి సంతోషమైంది? ராட்சிமார் கை தட்டணும், நீங்க கையை தட்டணும். சும்மா இருந்தாக்க ஒன்றும் வேலை கேட்காது. போதும் உங்களுடைய விசுவாசம் எனக்கு தெரிஞ்சு போச்சு. நான் சொல்லி தான் இதை நான் வேற ஒரு இடத்துல பிரசங்கம் பண்ணியிருந்தேனாக்கா அடிச்சு கிளாப் தடிச்சிருப்பாங்க. இதை நம்மளுங்க ரொம்ப டல்லு தான். என்னத்துக்கு அடிக்க என்னத்தான் சொன்னா எல்லாம் போச்சு. இப்போ அடுத்த டான்ஸுக்காக தான் காத்துனுக்குறாங்க எல்லாருமே. ரொம்ப டான்ஸு கீட்ஸ் இதெல்லாம் எதுக்கு பண்ணுறோம் நாங்கள்? சத்தியத்தை உங்களுக்கு சொல்லணும், அதுதான் மேட்டர். உங்களுக்கு எப்படியாவது இந்த சத்தியத்தை சொல்லிட்டாக்கா எங்கள் வேலை முடிஞ்சு போச்சு. மீதி இதெல்லாம் சும்மாங்க, இதெல்லாம் இது ஒன்றும் கிடையாது, இதெல்லாம் ஒன்றும் கிடையாது. இதெல்லாம் இவங்க பண்ணுறதெல்லாம் எதுக்கு? வசனத்தை நீங்கள் கேட்கணும். హల్లెలూయా. நான் முடிச்சிடுறேன், బా நல்லா గమనించ. తిరియేక దేవుడు వీళ్ళు సహాయం లేకుండా మనకు రక్షణ రాదు. అందుకే బైబిల్ చెప్తుంది ఇంత గొప్ప రక్షణ, ద గ్రేట్ సాల్వేషన్, ద గ్రేట్ సాల్వేషన్. చెప్పండి, గొప్ప రక్షణ. రక్షణ చిన్నది కాదు, గొప్ప రక్షణ. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా రక్షణ రాదు. ఎంత దానాధర్మం చేసినా నీకు రక్షణ రాదు. నువ్వు ఎంత పుణ్యకార్యములను సత్క్రియలు చేసినా రక్షణ రానే రాదు. ఛాన్సే లేవు. మంచి కులంలో పుట్టి ఉండొచ్చు, మంచి వంశంలో వచ్చి ఉండొచ్చు, గొప్ప చదువు చదివిండవచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉండొచ్చు, నీ దగ్గర బోల్డంత ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు, అన్నీ ఉండవచ్చు. కానీ రక్షణ లేకపోతే అంత వేస్ట్ అవుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది ఇంత గొప్ప రక్షణ. ఇప్పుడు పాపము చేసిన మానవాన్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమైన దేవుణ్ణి ఈ లోకానికి ఏం చేసింది? పంపించింది. కాబట్టి ఈయన కన్యక మరియా గర్భములలో ఏం చేశాడు? పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమైన ఈయనకు భూమి మీద శిశువుగా క్వా 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 అని అరుస్తుంది కదా, చిన్న బిడ్డ అరుస్తుంది కదా. జోలాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి ఓ జోలాలి లాలి జోలాలి జోలాలి లాలి జోలాలి ఓ జోలాలి లాలి జోలాలి.
యేసు మానవుడుగా కన్యక మరియ గర్భంలో పుట్టాడు, మనిషిగా పుట్టాడు, మనలాగా పుట్టాడు. ఆయనకు ఒక పేరు పెట్టబడింది. ఆయనకి పేరు వాక్యమే కదా. ఆదియందు ఆ వాక్యము ఇప్పుడు ఎట్లా వచ్చింది? 14వ వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. కాబట్టి క్రీస్తు యేసు లోకమునకు వచ్చేసాడు. తండ్రి అయిన దేవుడు అమ్మలకు పోవాలి, పరిశుద్ధాత్మరాలు పోవాలి. ఇప్పుడు క్రీస్తు యేసు భూలోకానికి వచ్చాడు, పరలోకమును విడిచి ఇక్కడికి వచ్చాడు. ఎలాన్ మాస్క్ అనే ఒక అతను ఉన్నాడు, తెలుసా? అమెరికాలో ఎలాన్ మాస్క్. భూమి మీద మనం ఉండకుండా మనలను అంతరిక్షములలో తీసుకొని పోవడానికి రాకెట్లను తయారు చేసి, ఇక్కడ మనకు ప్రపంచం, ఈ భూమి నాశనం అవుతుంది, అంత వాతావరణం కల్మిషం అయిపోయింది, మనము ఆకాశంలో పోయి మనము ఇల్లు కట్టుకుని ఆడ ఉందామని చెప్పి ఎలాన్ మాస్క్ ఏం చేసిన, రాకెట్లు తయారు చేయడానికి పోయాడు. ఆ ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి, అది ఆశ్చర్యంగా ప్రపంచం చూస్తూ ఉంది. నేనేమంటున్నానంటే, ఎలాన్ మాస్క్ మనలను ఆకాశంలో తీసుకునేది గొప్ప విషయం కాదు, రాకెట్లో మనము ఆకాశంలో ఎగిరేది గొప్ప విషయం కాదు. పరలోకమందున్న దేవుడు పరలోకమును విడిచి, తన మహిమను విడిచి, తన ఐశ్వర్యమును విడిచి, ఆయన సశరీరుడుగా మానవుడుగా ఇక్కడ వచ్చి పుట్టాడే, అదే గొప్ప విషయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తు యేసు భూమి మీద పుట్టాడు. ఆయనకు ఒక పేరు పెట్టబడింది, యేసు అని. ఆ శబ్దానికి అర్థము రక్షకుడు. దేనికి రక్షకుడు? పాపిష్టులను పాపములో నుండి రక్షించేవాడు రక్షకుడు. గ్రీకు భాషలో యెషువా, హెబ్రీ భాషలో ఎగోషువా, ఇంగ్లీష్లో జీసస్, తమిళ్లో యేసు, తెలుగులో యేసు, హిందీలో పరమేశ్వర్. ఏ భాషలో ఎలా చెప్పుకున్నా యేసు సశరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈయన అందరి పాపం కోసం ఏం చేస్తున్నారంటే, తన పరిశుద్ధ శరీరాన్ని ఆయన ఏం చేయాలి? కల్వరి శిలువలో ఆయన ఏం కావాలి? సమర్పించాలి, బలి అవ్వాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి తన కుమారుడు అయిన యేసుక్రీస్తును, వాక్యమైన దేవునిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఈయన అందరి పాపమును ఈయన మోయాలి. చేతులు ఇట్లా చాపుకోండి, ఇట్లా கை வலி இருக்குதா? இங்கே இந்த இடத்துல நிற்க முடியுமா? ரொம்ப நேரம் நிற்கணும், பரவாயில்லையா? సరే, భయపడదీங்க, సీక్రం ముడిచదా. ఓకే, దేవుని స్తోత్రం. ఒకసారి ఒక గ్రామంలో ఇట్లా నిలబెడితే, సారి ఎక్కడో ఒక చోట మన వాళ్ళని నిలబెడతామంటే ఆయనకి నొప్పి వచ్చేసింది. నన్ను చూస్తూ ఉన్నాడు, తొందరగా ఊహించండి రా సామె, ఏగా ఊహించండి, నాకు నొప్పి వస్తుంది సామె. నాకు మైండ్ వాయిస్ వినపడతా ఉంది. సో అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్తగా అడుగుతా ఉన్నా, నీ వల్ల అవుతుందా? ఇది ఎక్సర్సైజ్ ఇది. హలో, క్రీస్తు యేసు, లిసన్ కేర్ఫుల్లీ, ఇది తమాషగా చెప్పినా కానీ మీరు గమనించాలి. యేసు క్రీస్తు అందరి కోసం ఏం కావాలి? బలి అవ్వాలి. ఎందుకంటే ఈయన సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా దేవుడు పంపించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు అందరి పాపము కోసం కల్వారి శిలువలో ఏం కావాలి? వేలాడాలి. అది మాత్రం కాదు, తన శరీరంలో ఉన్న ప్రతి రక్త బొట్టును కూడా అందరి పాపము కోసము కల్వారి శిలువలో చిందించాలి. ఎందుకంటే లేఖనం ఇలా అంటుంది, హెబ్రీ 9:22లో, రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. వావ్, రక్తము చిందించకుండా. అట్లయితే బలి పశువైన క్రీస్తు యేసు అను ఈ వాక్యమైన దేవుడు అందరి పాపము కోసం ఈ భూమి మీద ఏం కావాలి? బలి అవ్వాలి. ఇది ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో. అదే యెరూషలేములో పుట్టిన యేసు, అదే యెరూషలేములో గొల్గొతా అనేటువంటి కొండ మీద, ఆ ఎత్తైన ప్రాంతం మీద యేసును శిలువలు వేశారు రోమా సైనికులు. ఆ రోమా సైనికులు శతాధిపతి ఆధ్వర్యంలో క్రీస్తు యేసును ఏం చేశారు? శిలువ వేశారు. శిలువ మరణము రోమియులు విధించేది ఘోరమైన, క్రూరమైనటువంటి, భయంకరమైనటువంటి ఒక మరణం. అటువంటి ఘోరమైన, క్రూరమైన మరణాన్ని క్రీస్తు యేసుకు విధించబడింది. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. కానీ ఈయన అందరి పాపము తన మీద మోసుకొని శిలువలో ఏం చేశాడు? వేలాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డౌన్ చేయండి. కాబట్టి యేసు తన యొక్క శరీరంలో ఉన్న రక్తమును అన్నిటినీ ఏం చేశాడు? అందరి పాపం కోసం చిందించాడు. అలా చిందించడం ద్వారా మనందరి పాపమునకు ఆయన ప్రాయచిత్తము కలగ చేశాడు. కరములు తట్టి దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా, థాంక్యూ జీసస్.
దట్ ఈస్ క్రిస్మస్. ఆయన పుట్టుక చాలా ముఖ్యం, ఆయన మరణం అంతకన్నా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయేది లాస్ట్గా, యేసు మరణించాడు. ఇప్పుడు పడుతుగిరిలా తూంగిరపడదు, పడుతుకో. థ్యాంక్ యూ జీసస్. நல்லா படுத்து ஒன்றும் பரவாயில்ல. நல்லா படுத்துக்கிட்டீங்களா? நல்லா படுத்துட்டீங்களா? ஒன்று செய்யுங்க. பட்டுச்சா? பயந்துட்டியா? சரி, ఓకే. తల సుత్తుదా? సరే, ఒళ్ళు లేదు. క్రీస్తు యేసు సిలువలో మరణించాడు. ఆయనను ఏం చేశారంటే సమాధి చేశారు. ఆ సమాధిలో యేసు పడుకున్నాడు, మరణించాడు. లిటరల్లీ బైబిల్ చెప్తుంది యేసు మరణించెను. ఏ పాపము చేయలేని వాడు ఎలా మరణించాడు? మనందరి పాపం మోసాడే, అందుకే చనిపోయాడు. లేదంటే ఆయనకు చావు రాదు. అలా చెప్పండి, ఆయనకు చావు రాదు. ఎస్, ఆయనకు చావే రాదు. కానీ మన పాపం అంతా ఆయన తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పాపిష్టి అయిపోయాడు కాబట్టి ఆయనకు మరణం సంభవించింది. అదే యేసు మరణించెను. యేసు సమాధిలో పాతి పెట్టబడెను. ఇప్పుడు పరలోకములలో ఈయన చూస్తున్నాడు, అయ్యో నా కుమారుడు అందరి పాపము కోసం తన మీద మోసుకొని రక్తం చిందించి భయంకరంగా హింసలు పొంది అవమానభరితుడై ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తీసేసి దిగంబరంగా నగ్నంగా యేసయ్యను చిన్నాభిన్నం చేశారే. ఆయన చూసి ఏం చేసుకున్నాడంటే ముఖమును అట్లా తిప్పుకున్నాడు. అట్లా తిప్పుకోండి, ఆయన అట్లా తిప్పుకున్నాడు. ఈ ఘోరమైన ఈ దృశ్యమును చూడలేక పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ముఖమును అలా తిప్పుకున్నాడు. యేసు సిలువ మీద ఉండేటప్పుడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని నడిచినాడు యేసుక్రీస్తు అరమ్య భాషలో. కాబట్టి ఈయన ఇట్లా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పంపిన వాక్యమైన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసును నేనేం కావాలి? లేపాలి. అందుకోసం తిరియేక దేవునిలో మూడవ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మూడవ దినం, యేసు మరణించినది శుక్రవారం, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఆదివారం రాగానే యేసయ్య దేంట్లో ఉన్నాడు? ఆ తెల్లవారుజామున ఆయన అర్ధరాత్రిలో ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిలో పాతిపెట్టబడి అలా ఉన్నాడు. ఆయన కాలు నుంచి తల వరకు రుమాలుతో ఏం చేశారు? చుట్టారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. వాంగని మూడవ వ్యక్తి, తిరియేక దేవునిలో మూడవ వ్యక్తి ఎవరు? హోలీ స్పిరిట్ ఆర్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు, తిరియేక దేవుడు, అద్వితీయ సత్య దేవుడు. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేశాడంటే ఆదివారము రాగానే, ఎందుకంటే ఆదివారం క్రైస్తవులందరికీ ఏమిటి? స్పెషల్ డే, ఆరాధించే డే, పునరుత్థాన దినం. చెప్పండి అందరూ కూడా, ద రిజరక్షన్ డే, పునరుత్థాన దినం. సండే చూడండి, ప్రపంచం అంతా సండే ఆరాధన చేస్తూ ఉంటారు. వావ్! ఎందుకంటే క్రీస్తు యేసు మన పాపము కొరకు మరణించి మన పాపము కొరకు సజీవముగా తిరిగి లేచాడు. ఆ దినమును ఆదివారం, అదే ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆదివారం రాగానే ఇంకనూ చీకటి ఉండగానే మగ్దలేని, అదంతా వదిలేయండి, 8వ వచనంలో ఉంది, ఆయన ఆ సమాధిలో లేడు. ఆయన సమాధిలో, ఎందుకంటే యేసు లేచేసినాడు. చేయి చాప, ఆయన మెల్లగా లేయండి. థ్యాంక్ జీసస్. మెల్లగా నిదానికి. ఓకే కమాన్. ఎస్ యువర్ ఆల్ రైట్. ఓకే దేవునికి స్తోత్రం. ఈయన మనిషే కదా, జీసస్ కాదు కదా. బట్ జీసస్, యేసు ఆ సమాధిలో నుండి ఆయన అట్లే ఏం చేశాడు? సజీవంగా బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. పునరుత్థానుడైన యేసు, మరణమును అందరి కొరకు మరణించిన యేసు పునరుత్థానుడుగా ఏం చేశాడు? సజీవంగా లేచాడు. ఈయనను లేపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈయనను పంపింది ఎవరు? తిరియేక దేవుడు. స్టాండ్ హియర్. త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తిరియేక దేవుడు. వీళ్ళు ముగ్గురు ఏకముగా మనలను రక్షించడానికి ఇంత పెద్ద ప్రణాళిక చేశారు, ఇంత పెద్ద ప్లాన్ చేశారు. అందుకే బైబిల్ చెప్తుంది మనం పొంది ఉన్నటువంటి రక్షణ గొప్ప రక్షణ. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుందాము? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, థింక్ ఆఫ్ ఇట్.
దీనిని కొద్దిగా మీరు ఆలోచన చేయండి. వీరు ఇంత సాహసం చేసి ఉంటే మన పట్ల ఉన్న ప్రేమనే కదా, ద లవ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కరుణ, యేసుక్రీస్తు యొక్క కటాక్షము నీ మీద నామది ఉంది కదా. మనలను సృష్టించింది ఈయనే కదా, గనుక ఆయన మన కోసం ఇంత త్యాగం చేసి ఉన్నాడే. దట్ ఈస్ ద అగాప్యో ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఆయన మన దగ్గర ఏమి కోరడం లేదు. ఈ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈరోజు రాత్రి దేవుడు మిమ్మల్ని ఒకే మాట్లాడుతున్నారు, నీ హృదయమును నాకు ఇస్తావా అని యేసయ్య అడుగుతున్నాడు. మై సన్, మై డాటర్, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా కోసం నీ హృదయమును ఇప్పుడు ఇస్తావా? నువ్వు అలా ఇచ్చినట్లయితే యేసు మీ హృదయంలోనికి రాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఓ గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు యేసు నీ హృదయములలోనికి ఉన్నాడని చూడండి. ఒకవేళ ఈరోజు రాత్రి మనం ఎందుకు వచ్చినామో మనకు తెలియదు, కానీ యేసయ్య నీ హృదయమును, నీ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు రాత్రి ఈ వాక్యం వింటున్న నువ్వు నీ హృదయాన్ని, నీ మనస్సును యేసయ్య కోసం తెరవగలవా? ఓపెన్ యువర్ హార్ట్ రైట్ నౌ. నీ హృదయమును ఈ క్షణమే నువ్వు తెరవగలవా? నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని మనవి చేస్తున్నా, నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వు వేరే ఏం మార్చుకోవాల్సిన అవసరం లే. గివ్ మీ యువర్ హార్ట్. నీ హృదయమును మాత్రం నాకు ఇమ్మును యేసయ్య అడుగుతున్నాడు. వావ్. 19 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు నా హృదయాన్ని యేసుకు నేను తెరచి ఉంచా. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. థ్యాంక్ యూ జీసస్. పనికిరాని వాడైన నన్ను, యూస్లెస్గా ఉన్న నన్ను క్రీస్తు యేసు యూస్ఫుల్గా మార్చాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తెలుగు ఒక అక్షరం కూడా నేను చదువుకోలేదు, తెలుగే నాకు తెలియదు, కానీ తెలుగు మాట్లాడడానికి దేవుడు నా నాలుకను ముట్టాడు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాకు నేర్పించాడు. థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో సాక్ష్యముగా ఉంచుతున్నాడు. దేవుని బిడ్డ, సహోదర, సహోదరి, నువ్వు ఎవరైనా నువ్వు పర్వాలేదు. ఒకవేళ నువ్వు యవనస్తుగా ఉన్నావా, వివాహమైన వారుగా ఉన్నావా, ఎవరైనా కానీ నీ హృదయమును తెరచి ఉంచు. యేసు నాలోనికి రండి నాయనా, దేవా నువ్వు నాలోనికి రండి, నా జీవితాన్ని నేను తెరచి ఉంచుతున్నాను. చేంజ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ తిరియక దేవా, యేసయ్యా నా కోసం ఎంత సాహసం చేశావు, త్యాగం చేశావు. ప్రేమమయుడును, కరుణామూర్తివయ్యా నువ్వు. నన్ను రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, నన్ను రక్షించడానికి ఎంత అవమానపడ్డావు, నన్ను రక్షించడానికి ప్రభువా ఈ భూమి మీద ఎంత కష్టపడ్డావు. దైవత్వమును వదులుకున్నావు, మహిమను వదులుకున్నావు, అన్నిటిని మీరు వదులుకున్నావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చిన వారందరినీ మీ కరములకు అప్పగిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. తిరిగి పోయేటప్పుడు సమాధానంగా వారు పోవాలి నాయన, సంతోషంతో పోవాలి నాయన. క్రీస్తు నింపబడిన వారుగా వారు వెళ్ళాలి నాయన. వారి జీవితమే ఒక మందిరముగా మార్చబడాలి, ఒక ఆలయముగా మార్చబడాలి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అదే నిజమైన క్రిస్మస్. మన హృదయంలో యేసుక్రీస్తు ఉంటే దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఒక పాపి క్రీస్తు యేసు దగ్గర తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే క్రీస్తు యేసు అతనిలోనికి వస్తాడు, అతనిని ప్రకాశింపచేస్తాడు, అతనిలో ఉన్న చీకటిని తొలగిస్తాడు, అతనిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసేస్తాడు. పాపమును, శాపమును, అతిక్రమమును, దుర్నీతిని సమస్తమును దేవుడు క్షమించి పరిశుద్ధపరిచి మనలను దేవుని బిడ్డగా మారుస్తాడు. థ్యాంక్ యూ జీసస్. మీరు అలా మార్చుచున్నందుకై స్తోత్రం. ఎందరో మనుషులను మార్చిన దేవుడు ఈరోజు రాత్రి ఎవరైతే ఇంకా యేసయ్యకు తన జీవితాన్ని ఇవ్వలేదో వారి జీవితాన్ని కూడా మీరు మార్చుటకు శక్తిమంతుడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఓ తిరియక దేవా, మీరు చేసిన కార్యములను ఈరోజు మాకు విశదపరిచినందుకు స్తోత్రం. ఆశీర్వదించమని ఆయన ఇంకా తదుపరి జరగబోయే ఆ ముగింపు కార్యములన్నిట్లను కూడా ప్రభువా మీరు నడిపించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. కరుణలు తట్టి దేవుని స్తోత్రం ఇద్దాం. థ్యాంక్ యూ కుమార్ బ్రదర్, థ్యాంక్ యూ డేవిడ్ షేరు, థ్యాంక్ యూ జగదీష్ డేవిడ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. అమూల్యమైన చక్కని ఒక వర్తమానం దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ